అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్ను క్రియేషన్స్. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 11. సో, స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర ఒప్పుకున్న తర్వాత కూడా అవంతిక మనసు ప్రశాంతంగా లేదు. తన ఆలోచన సరైనదే అయినా రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆర్య ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అనే చిన్న భయం మాత్రం ఆమెని వదలలేదు. అయినా ఆ భయాన్ని, టెన్షన్కి భయపడనివ్వకుండా చిరునవ్వుతో, అంకుల్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉంది అని అంది అవంతిక. చెప్పమ్మా అని అంటాడు మహేంద్ర. రేపు మనం ఆఫీస్కి వెళ్తున్న విషయం ఆర్య గారికి ముందే చెప్పకండి. రేపు మార్నింగ్ నార్మల్గా రెడీ చేసి తీసుకెళ్దాం. ముందే చెబితే ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో, ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అక్కడికి వెళ్ళాక నెమ్మదిగా చూపిస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మీరు చెప్పండి అంకుల్, ఏది కరెక్టో అనగానే, నువ్వు చెప్పింది బాగానే ఉంది తల్లి, నాకు ఓకే అని మహేంద్ర వెంటనే తలూపాడు. మీనాక్షి కూడా సరే తల్లి, నువ్వు ఎలా చెబితే అలాగే చేద్దాం. అవును, ఇప్పుడు ఆర్య ఉన్న సిట్యువేషన్లో చెప్పకుండా తీసుకెళ్లడమే మంచిది. చెప్తే ఇంకా ఏం మాట్లాడతాడో తెలీదు అని అనగానే అవంతిక చిరునవ్వుతో థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ అమ్మా అని చెప్పింది. అంతలోనే మెట్ల మీద నుంచి చిన్న చిన్న అడుగుల శబ్దం వినిపించింది. అవంతిక, అవంతిక అని పిలుస్తూ ఆర్య కిందికి దిగుతూ వచ్చాడు. అవంతిక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది ఆర్య గారు అని అడిగింది. ఆర్య బొంగమూతి పెట్టుకొని, ఎక్కడికి వెళ్ళావు? ఎంత పిలిచానో తెలుసా? నేను లేచేసరికి నువ్వు కనిపించలేదు, నా పక్కన లేవు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అని చిన్న పిల్లాడిలా అడిగాడు. అవంతిక నవ్వాపుకుంటూ, అయ్యో నేనెక్కడికి వెళ్ళలేదు, కిందే ఉన్నాను, మీరు నిద్రపోతున్నారు కదా అందుకే లేపలేదు అంది. ఆర్య వెంటనే ఆమె చేయి పట్టుకొని, ఇక మీదట నేను లేచి చూడగానే నువ్వు నా దగ్గరే ఉండాలి, లేదంటే నాకు నచ్చదు అని అమాయకంగా అన్నాడు మహేంద్ర. మీనాక్షి అని అన్నాడు. మహేంద్ర, మీనాక్షి ఇద్దరు వారిద్దరిని చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వుకున్నారు. అవంతిక కూడా, సరే ఇక మీదట మీరు లేచేసరికి నేను మీ దగ్గరే ఉంటాను, ఓకేనా అని అడిగింది. ప్రామిస్ అన్నాడు ఆర్య. ప్రామిస్ అంది. ఆర్య చిన్నపిల్లాడిలా నవ్వి ఆమె చిటికెన వేలికి తన చిటికెన వేలిని తగిలించి హే అంటూ ఆనందపడ్డాడు. ఆ క్షణంలో మహేంద్ర మనసులో ఒకటే ఆలోచన, రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా మార్పు జరిగి ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు. ఎస్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో హెడ్ ఆఫీస్లో సంతోష్ తన క్యాబిన్లో కూర్చొని ఒక ఫైల్ చూస్తున్నాడు అన్న మాటే కానీ అతని మనసు మాత్రం పనిలో లేదు. టేబుల్ మీద ఉన్న పెన్నుని తిప్పుకుంటూ అవంతిక గురించి ఆలోచిస్తున్నాడు. రేపు ఒక్కసారి మళ్ళీ ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? చెత్తలా ఉంటుంది. నిన్ననే కదా వెళ్ళాను, మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. ఒకవేళ ఆద్యని కలవడానికి అంటే ఆద్య దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ కలవాలి అంటే ఆద్యని బయటికి వస్తుంది. ఎలా వెళ్ళడం? ఆద్యని చూడటం ఎలా, అవంతికని చూడటం ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు సంతోష్. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నార్మల్గానే తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. అవంతిక మాత్రం తెల్లవారుజామున లేచి అన్నీ సిద్ధం చేసేసింది. ఆర్యకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేయించింది. అతను లేచే సమయానికి బట్టలు కూడా రెడీగా పెట్టింది. కొద్దిసేపటికే ఆర్య నిద్ర లేచి కళ్ళు నులుముకుంటూ అవంతిక అని పిలిచాడు. అవంతిక వెంటనే నవ్వుతూ రూమ్లోకి వచ్చి, గుడ్ మార్నింగ్ ఆర్య గారు అంది. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గుడికి వెళ్తున్నామా అని చిన్న పిల్లాడిలా అడిగాడు. రోజు తీసుకెళ్తాను అని చెప్పింది కదా అవంతిక, అందుకే అడుగుతున్నాడు. అవంతిక అతని దగ్గర కూర్చొని, గుడికి కూడా వెళ్దాం, కానీ ముందు ఒక చోటుకి వెళ్దాం, అక్కడి నుంచి వచ్చాక గుడికి వెళ్దాం సరేనా అని అంది. ఎక్కడికి అని అమాయకంగా అడిగాడు. సర్ప్రైజ్ అని నవ్వింది. సర్ప్రైజా అంటే ఏంటి అని అడుగుతాడు. వెళ్ళాక నీకే తెలుస్తుందిలే అనగానే ఆర్య కూడా చిన్న పిల్లాడిలా నవ్వేశాడు. అయితే తొందరగా రెడీ అవ్వాలి మరి, ఓకే, కానీ నువ్వే రెడీ చేయాలి అంటాడు. సరే అంటూ అవంతిక అతని బట్టలు తొడిగించి జుట్టు దువ్వి చేతికి వాచ్ పెట్టి చాలా నీట్గా రెడీ చేసింది. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాడో అలాగే రెడీ చేసింది. ఆర్య ఇంతకుముందు ఎలా ఉండేవాడో చూసింది కదా, అందుకే అలాగే రెడీ చేసింది. ఆర్య అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకొని, అవంతిక
నేను బాగున్నానా అని అడిగాడు. చాలా బాగున్నారు అంటుంది. నిజంగా? నిజంగానే బాగున్నారు. అయితే అందరూ నన్ను చూసి గుడ్ బాయ్ అంటారా? ఖచ్చితంగా అంటారు. ఆర్య సంతోషంగా నవ్వేశాడు. కిందికొచ్చేసరికి మహేంద్ర, మీనాక్షి ఇద్దరూ అప్పటికే రెడీగా ఉన్నారు. మహేంద్ర ఆర్యని చూసి ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు. తన కొడుకు మళ్ళీ ఇంత హుందాగా రెడీ అయి కనిపించడం చూసి అతని కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ఆర్య వెంటనే మహేంద్ర దగ్గరకొచ్చి, డాడీ నేను బాగున్నానా అని అడిగాడు. మహేంద్ర తన భావోద్వేగాన్ని దాచుకుంటూ చాలా బాగున్నావు నాన్న అని అతని తల నిమిరాడు. అవంతిక రెడీ చేసింది. తెలుసు, చాలా బాగా చేసింది. అంతలో మీనాక్షి హారతి తీసుకొచ్చి ముగ్గురికి దిష్టి తీసింది. జాగ్రత్తగా వెళ్ళిరండి, ఆర్య జాగ్రత్త అని మరీ చెప్పింది. ఓకే అని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. ఆర్య మాత్రం కార్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లాడ్లా నేను ముందే కూర్చుంటాను అని పరిగెత్తాడు. అవంతిక వెంటనే నవ్వుతూ, కాదు, ఈరోజు మీరు నా పక్కనే కూర్చోవాలి అని చెప్పింది. సరే అని వెంటనే ఒప్పుకున్నాడు. ముగ్గురు కారులో బయలుదేరారు. కారు నగర వీధుల్లో ముందుకు వెళ్తుంటే ఆర్య విండో నుండి బయటికి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్ చూసి అమ్మో ఎంత పెద్దగా ఉంది అని అవంతికకి చెప్తున్నాడు. అవంతిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆర్యాని చూసి. ఆర్య కిటికీ బయటే చూస్తూ ఉన్నాడు. ఇంతలోనే మహీంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెద్ద నేమ్ బోర్డు పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆగింది. అది చూడగానే ఎక్కడికి వచ్చాం మనం అని అడుగుతున్నాడు ఆర్య. ఆర్య గారు, ఒక ప్లేస్కి తీసుకెళ్తాను అని చెప్పాను కదా, ఇదే ఆ ప్లేస్, రండి లోపలికి వెళ్దాం. అమ్మో నేను రాను, నాకు చాలా భయంగా ఉంది. ఏం పర్లేదు రండి, నేనున్నాను కదా అనగానే సరే అని కారులో నుంచి కిందికి దిగి బిల్డింగ్ని చూడగానే అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏం మాట్లాడట్లేదు, అడుగు ముందుకు వెయ్యలేదు, అలాగే చూస్తున్నాడు. మహేంద్ర, అవంతిక ఇద్దరూ ఒక్కసారిగా ఒకరు ముఖం ఒకరు చూసుకున్నారు. ఆర్య కళ్ళని బలంగా మూసుకున్నాడు. అవంతిక ఆర్య గారు అని పిలవగానే, ఏంటి అవంతిక, మనం వెళ్దాం పదా, చూసాం కదా అని అంటాడు మళ్ళీ నార్మల్గా. లోపల ఒకరున్నారు, వాళ్ళని కలిసి ఆ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పగానే ఓకే అని అవంతికతో పాటు లోపలికి వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా క్యాబిన్కి తీసుకెళ్లారు. అక్కడ అదంతా చూశాడు. తన క్యాబిన్ సపరేట్గా చేయించుకున్న రూమ్లోకి కూడా వెళ్ళి చూశాడు. ఏదో తిరుగుతుంది మైండ్లో. చాలామంది, మీటింగ్, ఫైల్స్, ఎవరో నన్ను సార్ అని పిలుస్తున్నారు అని తడబడుతూ చెప్పాడు. ఆ మాటలు విన్న మహేంద్ర గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. అవంతిక వెంటనే అతని చేతిని పట్టుకొని, ఆర్య గారు టెన్షన్ పడకండి, గుర్తొచ్చినంత వరకే ఆలోచించండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్తూ ఉంది. కొన్ని క్షణాల తర్వాత ఆర్య మళ్ళీ నార్మల్ అయ్యి, ఏమైందో నాకు తెలియదు అవంతిక, ఒక్కసారిగా ఏదో కనిపించింది మళ్ళీ పోయింది అని అమాయకంగా అన్నాడు. అవంతిక మాత్రం మనసులో ఒకటే అనుకుంది, అమ్మయ్య, నేను అనుకున్నట్టు ఆయనకి కొంచెం కొంచెంగా గుర్తొస్తుంది, ఇలాగే రోజు చేస్తే ఖచ్చితంగా ఆయన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంది అవంతిక మనసులో. అలా మనసులో అనుకొని ఇంకా ఆర్య గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని తనకి తానే అనుకొని, అంకుల్ మేము ఇంకా బయలుదేరుతాం అంకుల్ అంటుంది అవంతిక. అదేంటి తల్లి, అప్పుడే బయలుదేరుతానంటున్నావు, ఆర్యకి ఇప్పుడిప్పుడే ఏదో గుర్తొస్తున్నట్లుంది అని అంటాడు మహేంద్ర. ఒకటేసారి అలా ప్రెషర్ తీసుకొని గుర్తు తెచ్చుకుంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది అంకుల్, అందుకే మనం దీని గురించి ఇంకా వేరే ఆలోచిద్దాము, ఒకటేసారి ఇలా ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది అంకుల్ అంటుంది. సరే తల్లి, నీ ఇష్టం అని అంటాడు మహేంద్ర. ఓకే అంకుల్, మేము ఇంకా బయలుదేరుతాము అనగానే, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతారా అని అడుగుతాడు. లేదంకల్, మార్నింగ్ చెప్పాను గుడికి తీసుకెళ్తానని, ఆయనకి గుడికి వెళ్ళడం అంటే ఇష్టము, అండ్ అలాగే మొన్న గుడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కూడా మీకు చెప్పాను. సో ప్రతిరోజు ఆయనకి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్తే మేబీ ఆయనలో మార్పు రావచ్చేమో, అందుకే ఇక నుండి మనం రోజు ఆయనకి నచ్చిన ప్లేస్కి ఆయనకి నచ్చినట్టు ఉండటానికి ట్రై చేద్దామనగానే, సరే అమ్మా, నీకెలా తోస్తే అలా చెయ్యి, వాడు పాత ఆర్యలాగా మారితే అంతకు మించి మాకు కావాల్సింది ఇంకేం లేదు అంటాడు మహేంద్ర. ఓకే అంకల్ అని అంటుంది. గుడికి బయలుదేరుతారు. ఆర్య గారు మనం వెళ్దాం పదండి అంటుంది అవంతిక. ఎక్కడికి అని అడుగుతాడు ఆర్య. అదే, మీరు గుడికి వెళ్ళాలని అన్నారు కదా, గుడికి వెళ్దాం పదండి అంటుంది. హో గుడికా, సరే పద పద వెళ్దాం అని మళ్ళీ కారులో ఎక్కి కూర్చుంటాడు. అవంతిక కూడా వెళ్ళి కూర్చుంటుంది. గుడికి వెళ్ళిపోతారు.
ఇక్కడ సంతోష్కి అవంతికని చూడాలనిపించి ఎలా చూడాలో అర్థం కాక ఇంటికి వెళ్దామా, ఒకవేళ ఇంటికి వెళ్తే ఆద్య పర్మిషన్ తీసుకోవాలి, కలవాలన్నా మాట్లాడాలన్నా చూడాలన్నా 100 క్వశ్చన్స్ వేస్తుంది. ఎందుకు అది ఇది అని. ఏం చేయాలి ఏం చేయాలి అని సరే ఒకసారి అయితే నార్మల్గా కాల్ చేద్దాం, ఆ తర్వాత ఓకే అంటే వెళ్దాము అనేసి అనుకుంటాడు సంతోష్. అలా మనసులో అనుకొని ఆద్య నెంబర్కి డయల్ చేస్తాడు. ఆద్య ఇంట్లోనే ఉంటుంది. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతుంటే ఫోన్ రింగ్ అవుతుంటే తీసి చూసింది. సంతోష్ ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని అనుకొని లిఫ్ట్ చేసి హాయ్ సంతోష్ అంటుంది. హాయ్ ఆద్య, గుడ్ మార్నింగ్, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అని చెప్తుంది. అవునా, బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడుగుతాడు. ఆద్య డైరెక్ట్గా మ్యాటర్ ఏంటో చెప్పు అంటుంది. ఏం లేదు, ఒకసారి కలుద్దామని అంటాడు. కలవాలా, ఎందుకు అని అడుగుతుంది. అబ్బా, నీకేదైనా చెప్పాలంటే ఎలా రియాక్ట్ అవుతావు అని ముందే భయం వేస్తుంది ఆద్య అంటాడు సంతోష్. అది కాదు సంతోష్, మొన్నే కదా కలిసాము, ఆల్రెడీ ఇంటికి కూడా వచ్చావు, మళ్ళీ ఇప్పుడేంటి అని అడుగుతుంది. ఆద్య, మొన్నే వస్తే మళ్ళీ రాకూడదని ఏం లేదు కదా ఆద్య అని సంతోష్ అనగానే, నువ్వు మొన్న అంటే అన్నయ్యని చూడాలని వచ్చావు, ఇప్పుడు అన్నయ్య కూడా ఇంట్లో లేడు, డాడీ ఆఫీస్కి వెళ్ళారు, అమ్మ నేనే ఉన్నాము, అమ్మకి ఏం చెప్పాలి నేను అని అంటుంది ఆద్య. సరే, నీకిప్పుడు మూడ్ బాగాలేనట్టుంది, మళ్ళీ ఇంకెప్పుడైనా వస్తాలే కానీ ఇంకా ఏంటి బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడుగుతాడు. లేదు, ఇంకా చెయ్యాలి అంటుంది. అవునా, ఎటు వెళ్ళాడు మీ అన్నయ్య, చెకప్కి వెళ్ళాడా అని అడుగుతాడు సంతోష్. లేదు, వదిన అన్నయ్యని గుడికి తీసుకెళ్ళింది అని చెప్తుంది. ఆద్య ఆ మాట చెప్పగానే సంతోష్ లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాల్ చేయడం మంచిదైంది, ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా గుడికి వెళ్ళి అవంతికని చూడొచ్చు, అవంతికతో మాట్లాడడానికి ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటాడు సంతోష్. సరే ఆద్య, నీ ఇష్టంలే, నేను ఇంకా రాను, కావాలంటే మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే, ఇప్పుడు నేను రావడం నీకు ఇష్టం లేనట్టుంది అని ఆద్య మరో మాట మాట్లాడకుండా వెంటనే కట్ చేస్తాడు సంతోష్. ఏంటి, కాల్ చేస్తాడు, రావాలా అంటాడు, మళ్ళీ నేను రావడం నీకు ఇష్టం లేదా అని కాల్ కట్ చేస్తాడు. ఏంటో ఏమో అనుకొని తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది ఆద్య. సంతోష్ ఆద్యతో మాట్లాడిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అక్కడికి వెళ్ళిపోయి అవంతికని చూడాలి అని చైర్లో నుంచి వెళ్దామని క్యాబిన్ నుంచి బయటకు వచ్చేలోపే జితేందర్ వస్తాడు. హాయ్ రా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే చిన్న పనుంది వెళ్తున్నాను అంటాడు. సంతోష్ సరే, ఆ పని తర్వాత చూసుకుంది కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, దాన్ని అటెండ్ అవ్వు అంటాడు జితేందర్. నాకు ఇప్పుడు టైం లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అంటాడు సంతోష్. మీటింగు అది కూడా నీకు చాలా ముఖ్యమైనది, నువ్వే అరేంజ్ చేయమని కూడా చెప్పావు, మళ్ళీ ఇప్పుడు దానికన్నా ఇంపార్టెంట్ ఏంట్రా నీకు అని అడుగుతాడు జితేందర్. అబ్బా, ప్రతిదీ నీకు చెప్పాలా, ఇంపార్టెంట్ ఉండవా, సరే ఓకే ఇంపార్టెంట్ అంటున్నావు, అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అని అడుగుతాడు జితేందర్. విసిగించక జితేందర్, నేను వెళ్ళాలి అంటాడు సంతోష్. కంపెనీ గురించి ఏర్పాటు చేసిన మీటింగ్ రా, నువ్వే మాట్లాడాలి, మీటింగ్ అరేంజ్ చేయని చెప్పావు, ఇంపార్టెంట్ అని చెప్పావు, ఇప్పుడేమో మీటింగ్ అరేంజ్ చేశాక నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్తున్నావు, అదేంటి అంటే చెప్పడం మానేసి నేను వెళ్ళాలి అంటావు, అసలేంట్రా నీ ఉద్దేశం అని అంటాడు జితేందర్. సంతోష్కి జితేందర్ అలా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనే అరేంజ్ చేయమని చెప్పానా, కానీ ఇప్పుడు ఎలా, అవంతిక మళ్ళీ మిస్ అయితే నేను ఆ ఇంటికి వెళ్ళాలంటే ఆద్య పర్మిషన్ కావాలి, ఆద్య పర్మిషన్ తీసుకోవాలి అంటే అది అంత పెద్ద ప్రాసెస్, తను ఈజీగా రమ్మని చెప్పదు, సో అవంతికని చూడడం మిస్ అవుతాను, ఎలా అయినా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. మీటింగు ఈవినింగ్కి పోస్ట్పోన్ చెయ్యి, నాకు ఇప్పుడు అర్జెంటు వేరే మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి కంపల్సరీ అని సంతోష్ చెప్పగానే సరే వెళ్ళు అంటాడు జితేందర్. థ్యాంక్స్ రా, అర్థం చేసుకున్నందుకు, బాయ్ అని సంతోష్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. సంతోష్ వెళ్ళగానే జితేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. వీడికి ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది అని ఆలోచిస్తూ మళ్ళీ ఆద్య వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్తున్నాడా వీడు, అంతలా కుదరదు అని చెప్పినా కూడా లేదు అరేంజ్ చెయ్యి, అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ ఉందని చెప్పు అని చెప్పి అంత హడావిడి చేసి ఇప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ ఉందని వెళ్ళిపోతున్నాడు, అదేంటో నేను కూడా తెలుసుకోవాలి అని సంతోష్ వెనకాలే జితేందర్ కూడా ఫాలో అవుతాడు. సంతోష్ ఏమో చాలా స్పీడ్గా వెళ్తున్నాడు, మళ్ళీ అవంతిక మిస్ అయిపోతే తనని చూడడం మిస్ అవుతాను అని చెప్పి.
జితేందర్ కూడా సంతోష్ వెనకాలే వెళ్తున్నాడు, కానీ సంతోష్ అంతగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తనిప్పుడు అవంతిక ఊహల్లో విహరిస్తూ వెళ్తున్నాడు తనని చూడాలి అని. సో ఆ ఆనందంలో ఏది కూడా గమనించుకోవట్లేదు సంతోష్. అవంతిక, ఆర్య గుడి దగ్గరికి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అక్కడ రావి చెట్టు కింద కూర్చుంటారు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ గుడి వాతావరణం అంతా కూడా. అవంతిక గమనిస్తూ ఉంది, మళ్ళీ ఏమైనా చేంజెస్ కనిపిస్తాయేమో, మళ్ళీ ఏమైనా చెప్తాడేమో అని. ఆర్య కూడా చాలా సైలెంట్గా గుడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ జరిగేవన్నీ చూస్తూ వచ్చిపోయే వాళ్ళని చూస్తూ కూర్చున్నాడు. ఏం మాట్లాడట్లేదు. అవంతికానే ఇంకా ఆర్య మాట్లాడట్లేదు అని తనే కల్పించుకొని, ఆర్య గారు ప్రసాదం తినండి అని ఆర్య గారి చేతిలో పెడుతుంది. ఆ ప్రసాదం తింటుంటే ఒకలాంటి ఆనందం కనిపిస్తుంది ఫేస్లో. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది అవంతిక అంటాడు. ప్రసాదం బాగుంటుందా? నువ్వెప్పుడు తిన్నావు అని అడుగుతుంది అవంతిక. నేను చాలాసార్లు తిన్నాను, చాలా చాలా బాగుంటుంది అని చెప్తాడు. చాలాసార్లు ఎప్పుడు తిన్నారు ఆర్య గారు? నువ్వు నేను తీసుకొస్తేనే వచ్చావు కదా ఈ గుడికి, మరి అప్పుడే కదా నువ్వు ఈ ప్రసాదం తిన్నావు. చాలాసార్లు ఎప్పుడు తిన్నావు అని అడుగుతుంది అవంతిక, మెల్లగా అతని నుంచి సమాధానం రాబట్టాలి అని. లేదు అవంతిక, నేను చెప్పాను కదా నీకు, ఇంతకుముందు నన్నెవరో ఇక్కడికి తీసుకొచ్చారు అని. నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఈ ప్రసాదం కూడా నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్తూ తింటూ ఉంటాడు ఇష్టంగా ఆర్య. అవునా, ఎవరు తీసుకొచ్చారు మరి నిన్ను అని అడుగుతుంది అవంతిక. ఎవరు తీసుకొచ్చారబ్బా అని ఒక ఫింగర్ని చంప మీద పెట్టుకొని, ఎవరు తీసుకొచ్చారబ్బా అని ఆలోచిస్తూ పైకి చూస్తూ ఉంటాడు. ఆర్య అలా చేస్తుంటే అవంతికకి నవ్వొచ్చింది. ఏంటి ఆర్య గారు ఆలోచిస్తున్నారు, ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అని మళ్ళీ అడుగుతుంది. నాకేం గుర్తుకు రావట్లేదు, కానీ నన్ను ఎవరు తీసుకొచ్చారు అని అంటాడు ఆర్య. సరే వదిలేయండి, కానీ మనం రోజు ఇక్కడికి వద్దామా అని అడుగుతుంది అవంతిక. నువ్వు అన్నావు కదా నన్ను రోజు ఇక్కడికి తీసుకొస్తాను అని, మళ్ళీ అడుగుతున్నావెందుకు అంటాడు ఆర్య. నార్మల్గానే, రోజు ఎందుకులే, ఇంట్లో ఎలాగో దేవుడు ఉన్నాడు కదా, అక్కడే మొక్కేసి మనమే ప్రసాదం చేసుకొని తింటే బాగుంటుంది కదా అని అవంతిక అంటుంది. ఆర్య ఏమంటాడో అని. లేదు అవంతిక, నువ్వు మొన్న ప్రామిస్ చేసావు నన్ను రోజు గుడికి తీసుకొస్తాను అని. ఇంట్లో దేవుడు ఉన్నా సరే నువ్వు రోజు నన్ను ఇక్కడికి తీసుకురావాలి, నేను ఈ ప్రసాదం తినాలి అంతే అంటాడు ఆర్య. సరే తీసుకొని వస్తానులే అంటుంది. థ్యాంక్ యూ అవంతిక అంటాడు. వీళ్ళిలా ప్రసాదం తింటూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి సంతోష్ రీచ్ అయిపోతాడు. ఫాస్ట్గా కార్ పార్కింగ్ చేసి గుడి లోపలికి వస్తాడు. దేవుడి దగ్గరికి కూడా వెళ్లకుండానే అవంతిక వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాడు ఎక్కడుందా అని. సంతోష్ వెనకాలే వచ్చిన జితేందర్ కూడా, ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పి గుడికి వచ్చాడేంటి వీడు అని జితేందర్ షాక్ అవుతాడు. ఎందుకంటే వీడు ఎప్పుడు గుడికి రాడు కదా. అది గుడిలో ఇంపార్టెంట్ ఏముంటుంది, వేరే ఏదైనా ఇంపార్టెంట్ విషయం మీద గుడిలో దేవుడికి మొక్కడానికి వచ్చాడా? అమ్మో, వీడిలో ఇంత మార్పు ఎప్పుడొచ్చింది అని అనుకుంటూ జితేందర్ కూడా కార్ పార్క్ చేసి సంతోష్కి కనబడకుండా వస్తాడు. కానీ సంతోష్ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా ఎక్కడెక్కడో వెతుకుతుంటే జితేందర్కి అనుమానం వస్తుంది. వీడేంటి గుడికొచ్చి దర్శనం చేసుకోకుండా ఏమో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది అని సంతోష్నే ఫాలో చేస్తూ ఉన్నాడు జితేందర్ కూడా. సంతోష్ ఇంకా లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి అని అనుకొని వెతుకుతూ ఉంటే అక్కడే రావి చెట్టు కింద కూర్చుని కనిపించింది అవంతిక. అంతే, కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి. పెదవుల పైన ఒక చిరునవ్వు వచ్చింది. సంతోష్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. వెంటనే సంతోష్ని ఫాలో అవుతూ వచ్చిన జితేందర్ అది గమనించి, వీడేంటి స్మైల్ ఇస్తున్నాడు, ఎవరిని చూసి అని సంతోష్ చూస్తున్న వైపే చూశాడు. సంతోష్ చూసే సైడు చూడగానే అక్కడ అవంతిక ఇంకా ఆర్య గారు కనిపిస్తారు. అవంతిక తనే అని తెలియదు, ఆర్య మాత్రం తెలుసు అందరికీ, ఎందుకంటే అంతకుముందు కూడా చూశాడు కాబట్టి. వీడు చెప్పిన అవంతిక తినేనా, ఆర్య గారి వైఫా తను అని అనుకుంటాడు జితేందర్. వీడికి ఆల్రెడీ చెప్పాను కదా తన గురించి ఆలోచించడం మర్చిపో, అది మంచి పద్ధతి కాదని. అంత సీరియస్గా చెప్పినా కూడా వినకుండా ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ వదిలేసి తనని చూడడం కోసం వచ్చాడా అని జితేందర్కి చాలా కోపం వస్తుంది సంతోష్ మీద. సంతోష్ అవంతిక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు, కానీ అవంతిక ఎలా రియాక్ట్ అవుతుందో తనకి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆద్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే చూడడానికి వచ్చాం కాబట్టి
తను ఏమనుకోలేదు. బట్ ఇది గుడి. సో, టెంపుల్‌లో ఏం మాట్లాడినా, ఎలా బిహేవ్ చేసినా బావుండదు. సో, బయటకొస్తుంది కదా! అప్పుడు మాట్లాడతాను అని అనుకుంటాడు సంతోష్. తనెప్పుడు బయటికొస్తుందా అని తన కోసమే తనని చూస్తూ వెయిట్ చేస్తుంటాడు సంతోష్. మరి సంతోష్ అవంతికతో ఏం మాట్లాడతాడు? ఏం జరుగుతుంది? అవంతిక సంతోష్‌ని ఏ విధంగా తన నిజ స్వరూపం తెలుసుకుంటుందా? ఎప్పుడైనా తెలుస్తుందా? లేదా? అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.